అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సంఘటన ఇప్పటికీ నన్ను అరెస్ట్ ఎందుకు చేశారో నాకే అర్థం కావట్లేదు. ఆ రోజు సంఘటన జరిగిన రోజు నేను ఉన్నది కోళ్ళ ఫారంలో. నాతో పాటు 8 మంది 10 మంది ఇంచుమించుగా వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికాడ వచ్చి మేము నిద్ర చేసుకోవడమే మాకు బుద్ధి తక్కువ పది. అదే మాకు ఈరోజు 39 రోజులు జైల్లో పెట్టడానికి కారణమైపోయింది. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? మీకు నిందితులు ఎవరో తెలియదు, అమ్మాయకులు ఎవరు తెలుసుకోక అనాథం పోలీస్ స్టేషన్లో కొట్టిపించి ఈరోజు 39 రోజులు జైలు వేయించి మా కుటుంబాల గౌరవాలను మొత్తం రోడ్డు మీకు తెచ్చి ఈరోజు ప్రభుత్వం చాలా తప్పు చేసింది. మాతో పాటు మిగతా ఉన్న ఆ జైల్లో ఉన్న ఖైదీల మీద కూడా ఖైదీలు అనేకంటే వాళ్ళు అమాయకులు అనే దానికి నిదర్శనంగా ఉంటుంది. వాళ్ళ మీద కూడా తొందరగా బెయిల్ ఇప్పించి బయటికి తేవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పక ఉంటుంది. ఇంకోటి, ఆ రోజు అర్ధరాత్రి 12-1 మధ్యలో జరిగిన సంఘటన, దాడి జరిగింది విధంగా ఏమో కానీ అర్ధరాత్రి జరిగిన సంఘటన చూస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరిగిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ రోజు ఎందుకు అంత తొందరగా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? మీకు ఎవరు అరెస్ట్ చేశా ఇది తెలియక అమాయకులను తీసుకొచ్చి 16 మందిని అరెస్ట్ చేశారు. ఆ 16 మందిలో 10 మంది పూర్తి ఆ దాడి సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా లేరు. తెచ్చి ఆ రోజు 39 రోజులు జైల్లో పెట్టి ఈరోజు బెయిల్ ఇప్పించినందుకు వీళ్ళందరికీ సేవలాల సంఘానికి కానీ లీగల్ సెల్ కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా వాళ్ళకి తొందరగా బెయిల్ ఇప్పించి మా మీద ఉన్న మొత్తం కేసులు ఎత్తేవాల్సిందిగా మేము గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. ఇదే పరిస్థితి మీద అయితే మీ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఈరోజు అందరి తరఫున తొందరగా బెయిల్ ఇప్పించి అందరినీ బయటకు తీసుకురావాలని కోరుతున్నాం. ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయినరు అందరూ, మేము పోలేము. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయినారు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినారు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. ఇంకా స్టేషన్లో ఎక్కించి తీసుకుపోయినారు. ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు, అంటే కొట్టిండ్రు. ఘటన జరిగిన రోజు మేము ఉన్నాం అక్కడ, కానీ దాడి చేయలేం కానీ రాత్రి 1 గంటకు వచ్చిర్రు, తలుపులు కొట్టిర్రు. మా ఆడవాళ్ళు ఎంత వద్దన్న ఆడవాళ్ళని దోసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, పరిగి జైలుకి తీసుకొచ్చిర్రు. రాత్రి అక్కడ పెట్టి మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిర్రు. కొట్టిన తర్వాత కొడుకు తీసుకువెళ్ళి కొడంగల్ కోర్టుకి మళ్ళా నైటు 12-1 అయినప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించారు. అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి సంగారెడ్డి జైలుకి వచ్చినాం. ఆ తర్వాత అసలుకి ఆ సంఘటనకి మాకు సంబంధమే లేదు సార్. ఆ వీడియోలో మేము లేము, మేము కొట్టలేని అంటే కింద వినలేరు. భూమి కోసం కావాలి 9 నెలల నుంచి సార్ తిప్పలు పెడుతుడు సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడ కొండారెడ్డిపల్లి ఇడిసిపెట్టి ఇక్కడ మాకు పూలేపల్లి, హకీంపేట్, లగచేర్ల, పుల్చెర్లకూడ తాండా, ఆర్బీ తాండా, ఈ 2 తాండాలు 3 గ్రామ పంచాయతీల భూములు కావాలి ఫార్మా కంపెనీ ఇస్తా కాంటని మాకు ఇబ్బంది పెడుతున్నాడు సార్. 9 నెలల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే సార్ ఎవరు రావట్లేదు సార్. ఆయనతో కలవడానికి పోతే కూడా సార్ మా వద్ద రాణిస్తలేడు సార్. ఆయన తిరుపతి రెడ్డి తక్కుపోతే సార్ మా బండ మీద ఆర్మీ తాండా ఒక బాబుకు వాళ్ళ దాయాలకు పక్కలకు కొట్టి పంపించారు సార్. ఎందుకు సార్ మా భూములు ఎందుకు ఇచ్చిపెట్టాలి సార్? మేము బీద వాళ్ళం సార్, 2 ఎకరాలు ఉన్నాం సార్. మేము భూములు ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? భూమి వాళ్ళ దగ్గర భూమి అమ్మి 40 లక్షల ఇల్లు కట్టుకున్నా సార్. నేను నా భూమి రోడ్డుకు ఉంది సార్. మా నాయన సంపాదిస్తుండు సార్. 5 ఎకరాల భూమి ఉంది సార్. నేను ఇల్లు కట్టేటప్పుడు సార్ 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు సార్ ఎకరకు సార్. ఇప్పుడు ఏమో ఎకరకు 10 లక్షలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు సార్. 10 లక్షలు వద్దు సార్, ఆ ఇంటికి ఒక ఉద్యోగం వద్దు సార్. భవిష్యత్తులో మాకు సీఎం కూడా వద్దు సార్. మేము భూమి దలుచుకోలేము సార్. ఆ భూమి మీదనే బతుకుతాం సార్. మేము ఆ భూమి మీదనే బతుకుతాం సార్. కూలి పని చేసుకొని ఆ భూమి మీదనే బతుకుతాం సార్. భూమి ఇచ్చే ప్రసాద్ ఘటనలో లేదు సార్, అవుటీ శేఖర్ ఘటనలో కూడా లేదు సార్. కూలి పనికి వెళ్ళిపోయినా సార్. కూలి పనికి వెళ్ళిపోయి సార్ నేను మా భార్య బెడ్రూమ్లో వండుకుంటే సార్ 6 మంది పోలీసులు వచ్చి సార్ మా భార్య వద్దకెళ్ళి నన్ను లేపుకొని వచ్చింది సార్. డిసెంబర్ పాడేసింది సార్. ఎందుకు సార్? నేను లేనే లేదు సార్. అసలు కలెక్టర్ కేసులు లేదు సార్. మాట్లాడలేదు సార్ 6 మంది పోలీసులు సార్. అరెస్ట్ తర్వాత సార్ మాకు పరిగి పోలీస్ స్టేషన్ తోలుకొచ్చి సార్ నేను లేని అంటానంటే సార్ భూమి ఉందా అంటానంటే సార్ భూమి ఉంది మా నాయన పేరు మీద ఉంది సార్ అంటే చెప్పిన సార్. అయితే డైరెక్ట్ నాకు హార్ట్ ప్రాబ్లం అంటే కూడా సార్ ఈడుస్తలేదు సార్. హార్ట్ ప్రాబ్లం అంటే కూడా ఇసి పెట్టకుండా డైరెక్ట్ జైలుకు దోసేసిండ్రు సార్. ప్రెగ్నెంట్ ఉన్నది మా వైఫ్. అయినా చెప్పినా నేను సార్ ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది గిటాంగా అంటే ఇట్లా తలుపు కొట్టి దాడి మా భార్య అటం సైడ్ ఇట్లా దొబ్బి నన్ను పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిర్రు. పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ జైల్లో పరిగి జైలుకి తెచ్చిర్రు నైటు.
చెప్పి మళ్ళీ లైట్ వచ్చినాక కట్టిరు. మాకు ఎక్కువ నాకే కొట్టిరు, మా దాంట్లో ఎక్కువ కొట్టిరు. ఎందుకంటే మా భూములు అవుతున్నాయి సార్, మేము ఉన్నాము ఆ భూములు దాడి రోజు నేను ఉన్నా ఆడ భూములు అవుతున్నాయని చెప్పి పోయినాము. మేము గుట్టలే చేయలే కలెక్టర్ సార్ని, ఎవరిని గుట్టలేం చేయలేం. ఆ వీడియోలో ఉన్నా అంతే, వీడియో చూసి నువ్వు లేవారా అని చెప్పి మా భూములు అవుతున్నాయి మీటింగ్కి పోయినా సార్, మేము గుట్టలేం చేయలేమంటే గిట్ట మాట వినకుండా నాకు ఎక్కువ అంటే నాకే కొట్టిరు. నాకు ఇంకా ఇద్దరు ఉన్నారు, ముగ్గురికి కొట్టిరు, చాలా కొట్టిరు. అసలు చెప్తే గిట్ట మాట వినకుండా కాలు కట్టి ఒక్కరిని 10 మంది 8 మంది పోలీసులు బట్టి ఎస్ఐలు సీఎలు బట్టి కొట్టేసి చాలా కొట్టిరు. 2 రోజులు నేను నడవడానికి రాలేదు. నాకు మాటలు గిట ఇప్పుడు మాట్లాడే నోరు గిట తిరుగుతారు అంత నాలుకే గిట అన్ని ఏమేమైంది బయట చూపించుకోవాల్సింది అయితే చెప్పి నేను నాకు వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పంగా గిట మాట వినకుండా దొబ్బి నాకు పట్టుకొచ్చి చాలా ఘోరంగా కొట్టిరు. వీళ్ళకి సంబంధించినటువంటి రిలీజ్ ఆర్డర్లు మనం ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే 17 మంది ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా తర్వాత అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా బెయిల్ పిటిషన్స్ నడుస్తున్నాయి. 100% వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది తొందరలోనే. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇంతకుముందు వీళ్ళంతా లగచర్ల రైతులందరూ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా చూసినారు. ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళని, పాపం ఎక్కడనో బయట పనిచేసుకున్నటువంటి వాళ్ళని, విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అక్కడ లేనేలేడు ఇన్సిడెంట్లో అయినప్పటికీ, అదేవిధంగా హీరియా నాయక్ గారు కావచ్చు, పత్లావత్ సీను గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అన్యాయంగా అక్రమంగా ఒకరి ప్రేరేపణతోని, అంటే మా భూములు అడిగితే మీరు ఇయ్యరా, మేము భూములు అడిగితే ఒక ముఖ్యమంత్రిగా నేను అడిగితే ఇయ్యడా అనే ఉద్దేశంతో కక్షపూరితంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని చిత్రహింస గురి చేసి 37-38 రోజులు జైల్లో పెట్టినటువంటి కారణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికన్నా కానీ పోలీస్ వాళ్ళని మేము కోరుతున్నాం, మీరు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి. మీరు వాళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు చెప్పిన పేర్లను మొత్తం కూడా యాడ్ చేస్తూ పోతున్నారు. ఇప్పటికీ లిస్టులో 71 మందిని యాడ్ చేసిండ్రు. ఇంకా కూడా ఉన్నారు అదర్స్ అని చెప్పి, ఎవరైతే సురేష్ కావచ్చు ఇంకోరు కావచ్చు కన్ఫెషన్లో చెప్పనటువంటి పేర్లను అన్నీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, రైతుల పక్షాన అక్కడ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరి పేర్లను ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విరమించుకోవాలి. గతంలోనే హెచ్ఆర్సీ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, అందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయండి, ఇప్పటికైనా అక్రమ అరెస్టులని ఆపాలని చెప్పేసి పోలీస్ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్గా ఈ రైతుల మీద పెట్టినటువంటి కేసులు కొట్టేసే వరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ పనిచేస్తుంది. అదేవిధంగా మిగతా రైతులు ఏదైతే తర్వాత అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసే, తొందరగా రిలీజ్ అయ్యే విధంగా బెయిల్స్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.